నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో నాకు నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసిన ఒక స్కేరీ ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను. దయచేసి మీలో ఎవరికైనా స్కేరీ థింగ్స్ అంటే భయముంటే ఈ వీడియోని చూడొద్దండి ప్లీజ్. నేను చిన్నగున్నప్పుడు మేమంతా ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళమనమాట. అక్కడే స్కూలింగ్ గూడా చేసేవాడిని. ప్రైమరీ స్కూల్ మన గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి గదా! అక్కడే చదివేవాడిని. అక్కడే దాదాపు థర్డ్ క్లాస్ వరకు చదివామనమాట. దాని తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం కొంచెం మంచి ఎడ్యుకేషన్ కోసం అని జెప్పి మేమంతా కూడా ఫ్యామిలీ మా చిన్న పల్లెటూరు నుండి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న ఒక టౌన్‌కి షిఫ్ట్ అయిపోతామనమాట. అక్కడ టౌన్‌కి షిఫ్ట్ అయిపోయి ఇంక అక్కడే ఎడ్యుకేషన్ అంతా చేస్తూ ఇంక అక్కడే సెటిల్ అయిపోయాము. అక్కడే సెటిల్ అయిపోయినప్పటికీ ఆ టౌన్‌లోనే ఉన్నప్పటికీ మేము మా అడ్రెస్‌లు, మా రేషన్ తర్వాత ఈ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ అవన్నీ కూడా మాకు ఆ పల్లెటూరులో ఉండేవన్నమాట. కాబట్టి ఇట్లాంటి అకేషన్స్ ఏవైనా వచ్చినప్పుడు మేము అక్కడికే వెళ్ళేవాళ్ళము. ఎవ్రీ మంత్ రేషన్ గూడా అక్కడికెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. పల్లెటూరికెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. జస్ట్ 30 కిలోమీటర్స్ కదా! బైక్‌లో వెళ్లి తెచ్చుకునేవాళ్ళం అంతే. అట్లా మేము దాదాపు 2016 వరకు అట్లాగే చేసేవాళ్ళము. అప్పుడు ఈ ఆన్‌లైన్ సిస్టమ్ అదంతా లేదు కదా! ఇప్పుడైతే ఆన్‌లైన్ సిస్టమ్ వచ్చేసింది. ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. అప్పట్లో ఒక 2015, 16 ఆ టైంలో ఆన్‌లైన్ సిస్టమ్ లేదు. కాబట్టి మేము ఆ పల్లెటూరికెళ్ళే తెచ్చుకునేవాళ్ళము రేషన్. నేను, మా మామ ఇద్దరు బైక్‌లో ఎళ్లి తెచ్చుకునేవాళ్ళం అన్నమాట రేషన్. కాకపోతే మేమెప్పుడు ఈవినింగ్ టైమ్సే వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఆ టైంలోనే ఫ్రీగా ఉంటాం కాబట్టి ఈవినింగ్ టైమ్స్ అరౌండ్ 5:30కి అట్లా ఎళ్లి తీసుకొని రిటర్న్ 7 కంతా మా టౌన్‌కొచ్చేసేవాళ్ళము. అట్లా ఎవ్రీ మంత్ ఎళ్లి తెచ్చుకునేవాళ్ళం. కానీ 2016లో రేషన్ కని ఎళ్ళాము మేము. అరౌండ్ యాస్ ఇట్ ఈజ్ ఎప్పుడు ఎళ్ళినప్పుడు 5:30కి ఎళ్ళాము పల్లెటూరికి. అక్కడ రేషన్ అన్నీ తీసుకొని రిటర్న్ 6:45, 7 కంతా వస్తా ఉన్నాం. టైం 7 అవుతుంది. అప్పుడే ఇంకా చీకటి పడుతుంది. కంప్లీట్ చీకటి గూడా అవ్వలేదు. జస్ట్ చీకటి పడుతా ఉందంతే. మేమెళ్ళే రూట్‌లో ఒక చింత చెట్టు ఉంటుందనమాట. ఆ చింత చెట్టు దగ్గర నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేదో నాకు ఐడియా లేదు. ఆ చింత చెట్టు దగ్గర జరిగిందండి ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ ఇప్పటికి నాకు కళ్ళ ముందు మెదులుతుంది. అదేంటంటే ఒక ఐదుగురు మనుషులు ఇట్లా రోడ్ క్రాస్ చేస్తున్నారు. వాళ్ళు గూడా ఎట్లా ఉన్నారంటే అప్పుడే స్విమ్మింగ్ చేసి బయటకొస్తే ఎట్లా ఉంటారు మనుషులు అంటే అండర్‌వేర్‌ల మీద ఉన్నారు. వాళ్ళ బట్టలన్నీ ఇట్లా చంకలో పెట్టుకొని ఒకరి తర్వాత ఒకరు రోడ్ క్రాస్ చేస్తా వెళ్తా ఉన్నారు. అది మేము గమనించినాం. మాకు ఎంతో దూరంలో లేరు వాళ్ళంతే. జస్ట్ ఒక 10, 15 ఫీట్ దూరంలో ఉన్నారంతే. మేము అది చూసి మా మామ బైక్ నడుపుతున్నారు. ఆయన హార్న్ ఇస్తున్నారు బండికి. లైట్ కూడా డిమ్ అండ్ డిప్ చేస్తున్నారు. అయినప్పటికీ మేము కొంచెం స్పీడ్‌లో వెళ్తున్నాం. చీకటి పడింది కదా ఆల్రెడీ అని చెప్పి ఒక 60 స్పీడ్‌లో వెళ్తా ఉన్నాం. ఆ స్పీడ్‌లో మేము డిమ్ అండ్ డిప్ ఇస్తున్నాం, హార్న్ ఇస్తున్నాం. అయినప్పటికీ వాళ్ళు అసలు ఉలుకు లేదు, పలుకు లేదు ఆళ్ళకి. మా వైపు చూడట్లేదు. కనీసం సైడ్ ఇవ్వట్లేదు రోడ్డుకి. అట్లాగే అదే స్పీడ్‌లోనే మా మామ పాపం వాళ్ళకి తగలకుండా బైక్ సైడ్ నుండి వాళ్ళని తప్పించుకొని ముందుకెళ్ళిపోయాడనమాట. అట్లా ఒక 10 ఫీట్ ముందుకెళ్ళి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మేము అసలక్కడ ఎవరు లేరు. మాకర్థమైపోయింది సీన్ ఇంకా. వాళ్ళు మనుషులు కాదు దయ్యాలని చెప్పి అర్థమైపోయింది మాకు విషయం. అర్థమైపోయి ఇంకక్కడ స్టార్ట్ అయింది మేము. ఇంకెక్కడికి ఆగకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఫుల్ స్పీడ్‌తో మా టౌన్‌కొచ్చేసినాం. కానీ ఈ ఇన్సిడెంట్ ఎవరికైనా చెప్తే నమ్ముతారో నమ్మరో అన్న ఉద్దేశంతో మేమెవరికీ చెప్పలేదు. మేము పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నాం. కానీ రీసెంట్‌గా నాకు తెలిసిన అన్న ఒకతను సేమ్ అదే రూట్‌లో, అదే స్పాట్‌లో వెళ్తూ ఉండగా అతనికి కూడా సేమ్ ఒక ఇన్సిడెంట్ ఇలాంటిదే జరిగిందనమాట. అతను ఆ ఇన్సిడెంట్ షేర్ చేస్తే నాకు ఈ ఇన్సిడెంట్ గుర్తొచ్చి, అరే! మేము చూసింది దయ్యాలే అని చెప్పి నాకనిపించి ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. మీకు కూడా ఇలాంటి స్కేరీ ఇన్సిడెంట్స్ ఏవైనా ఎదురైంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు స్కేరీగా అనిపించుంటే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి గనక 10,000 వ్యూస్ వస్తే మా అన్నకు కూడా ఒక ఇన్సిడెంట్ ఇలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేశాడు ఆ రూట్‌లో అని చెప్పాను గదా! అది కూడా మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొనొస్తాను. థాంక్ యూ.